హాయ్ గైస్, వెల్కమ్ టు దేవాష్ బ్లాగ్స్. ఇక్కడ ఈరోజు మన వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఇక్కడ వంకాయ చేను చెప్పుకున్నాం కదా. ఇక్కడ గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టుకోమని చెప్పుకున్నాం కదా. మల్చింగ్ చేసి గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టుకోమని చెప్పుకున్నాం కదా. అయితే వంకాయకు మనము ఒక 2 నెలల దాకా పంట రాదు కదా. అక్కడ వరకు మనం వంకాయకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. అక్కడ వరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి, కానీ మనకు రూపాయి ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి నేనేం ప్లాన్ చేసినా అంటే, అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా మనకు చేతిలో ఇన్కమ్ కావాలి కాబట్టి, ఎంతో కొంత డబ్బులు రావాలి కాబట్టి, కనీసం ఈ పెట్టుబడి పూర్తిగా వస్తాయనే ఉద్దేశంతో ఏం చేసిన అంటే, ఈ అంతర్ పంటగా పాలకూర వేసుకుందామనే ఐడియా చేసిన. అంతర్ పంటగా ఈ బెడ్లు 6-7 ఫీట్లకు ఒక బెడ్ ఉంది. బెడ్డుకు మధ్య 7 ఫీట్లు ఉంటుంది. ఆ 7 ఫీట్లల్లో ఈ ఖాళీ జాగాలో కలిపి వస్తుంది. ఇప్పుడు ఈ కలిపి వస్తే మనం మళ్ళీ కలిపి తీయాలంటే మంది కూలీలు ఎక్కువ కావాలి. అందుకని నేను ఏం చేసిన అంటే, మొత్తం కాకుండా కొన్ని అద్దె దగ్గర పెట్టుకున్నాం కదా వంకాయ, అద్దె దగ్గర కాకుండా ఒక 2-3 గుంటల మందం ఏం చేస్తున్నా అంటే, ఈ పాలకూర అలుకుదామనే ఉద్దేశంతో ఈ పాలకూర స్టార్ట్ చేస్తాం. అయితే దీంట్లో మినీ ట్రాక్టర్ కూడా రాదు. ఏదైనా రొటవేటర్ కొట్టుకుందామంటే మినీ ట్రాక్టర్ కూడా రాదు. అయితే ఏం చేస్తున్నామంటే, పారలతో తవ్వుకొని కొంకితో ఇట్లా గీతలు గీసుకొని వలుపుతున్నాం. ఈ విధంగా చేస్తే ఏంటంటే, మనకు ఒక 1 మంత్లో పాలకూర పంట వచ్చేస్తుంది కదా. అందుకోసమని ఈ పాలకూర 1 మంత్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు పూతకు వచ్చి కథ కాసేసరికి వంకాయకు 2 మంత్స్ పడుతుంది. 1.5 మంత్ తర్వాత పూతకు వస్తుంది. 2 మంత్స్లో 60 డేస్లో మనకు కాతగా వస్తుంది వంకాయ. అప్పటి వరకు మనకు రూపాయి ఇన్కమ్ ఉంటుంది. పెట్టుబడి ఇంకా పెడుతూనే ఉండాలి, 6 మందులు కొడుతూనే ఉండాలి తప్ప రూపాయి ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి నేను నా ప్లాన్ ప్రకారం ఏం చేసిన అంటే, అప్పటి వరకు మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వంకాయలు అంతర్ పంటగా వేస్తుంది. ఈ అంతర్ పంటగా పాలకూర వేస్తున్నాను. ఇది ఏంటంటే, అడ్వంటా వాళ్ళ కంపెనీ హరిట్ శోభ అనే వెరైటీ. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 200 రూపాయలకు ½ కేజీ ప్యాకెట్. ఇది 200 రూపాయలకు ½ కేజీ ప్యాకెట్. ఈ కంపెనీ ఇది ½ కేజీ ప్యాకెట్. ఇది వచ్చేసి విత్తనాలు వచ్చేసి ఇవి ఈ గ్రీన్ కలర్ కెమికల్ కలిపి ఈ విధంగా. అయితే ఇవి పాలకూర విత్తనాలు. వీటిని ఏం చేస్తున్నామంటే, ఇవి అంతర పంటగా కొంచెం తీసుకొని చేసేస్తున్నాం. ఈ విధంగా ఇట్లా కొంచెం ఫస్ట్ గిద్దలు తీసుకున్నాం. గిద్దలు తీసుకొని ఈ విధంగా కలుపుకొస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ వరకు కలుపుకుంటున్నాము. ఇది ఉంది కదా, ఇక్కడ వెదజల్లే పద్ధతి కూడా ఉంటుంది. అయితే ఒక ప్రయోగం చేద్దామని చెప్పేసి అది కూడా ఒక బెడ్ చేసినాము. చూపిస్తాను, ఒక నిమిషం ఆగుది. ఇట్లా చేతితో పోసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఇట్లా గుడిపేస్తున్నాం. ఇట్లా గుడిపేస్తున్నాం. ఈ విధంగా చేతితో ఇట్లా గుడిపేస్తున్నాం. వర్షం పడ్డది అనుకో, రాత్రి పారబెట్టకుండా సరే. నిన్న ఒక 4 బెడ్లు అలికినాము, వాటికి వర్షం పడ్డది, అవి పారబెట్టకుండా సరే. ఈ వర్షం పడకపోతే మాత్రం ఈ పారబెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఇట్లా వేసుకున్నామా. ఇక్కడ ఈ ఊరలో వెదజల్లినాము. ఇక్కడ మా వారి ఒకసారి ప్రయోగం చేద్దామని చేసి మా రైతు ఏం చేసింది, వెదజల్లే పద్ధతి లాగా చేసింది. ఇక్కడ వెదజల్లింది. దీన్ని ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు కొంకితోటి ఇట్లా అనాల్సి వస్తుంది. ఇదంతా ఇట్లా కప్పేసుకోవాలి. ఈ విధంగా కప్పేసుకోవాలి. ఈ విధంగా కప్పేసుకుంటే, ఈ విధంగా కప్పేసుకొని పారబెట్టుకుంటే ఇది వెదజల్లే పద్ధతి. అదేమో గీతలు గీసుకొని బెడ్ల టైప్ పెట్టుకునే పద్ధతి. ఈ విధంగా ఇదేమో చల్లుకునే పద్ధతి అన్నట్టు. అయితే దీంట్లో ఏం చేసామంటే, ఫాస్ఫేటు, సింగిల్ సూపర్, 3G గుళికలు, ఈ 3 మిక్స్ చేసి అడుగుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మందు కనిపిస్తుంటుంది మీకు. ఈ 3 మిక్స్ చేసి కలుపుకున్నాం. ఎందుకంటే ముందు మనకు లఘు రావాలి ఒకటి, మళ్ళీ ఏదైనా చీడపీడ పురుగులు ఏమైనా ఉంటే ఆ 3G గుళికల వల్ల చనిపోతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసినాం అన్నట్టు. ఇక్కడ ఈ క్రాప్ ఎట్లా వస్తుందో చూద్దాం. చూసిన తర్వాత ఎంత మనకు దీనివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. ఇప్పుడు పెట్టుకోక అసలే మామూలుగా గడ్డి నుంచి పెడితే గడ్డి వస్తుంది, ఒకటి కలుపు తీయాలి. దానివల్ల కలుపు కూలీల వల్ల అట్లా కూడా నష్టం, పైకి వేయడం వల్ల ఇప్పుడు మనకు రూపాయి ఇన్కమ్ రాదు. అదే ఈ అలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే కలుపు నివారణ అవుతుంది. ఏవైతే అలుపుకున్న బెడ్లు ఉంటాయో వీటిలో మనం కలుపు చేయాల్సిన అవసరం ఉండదు. ఏమున్నా పాలకూర వచ్చేసి కాబట్టి కోసుకొని అమ్ముకోవడమే ఉంటుంది. మిగతా బెడ్లలో మనం కలుపు చేసుకోవాల్సి వస్తుంది.
మినిమం ఒక 10 బెడ్లు చేసేసుకో. ఇప్పటికైతే 10 బెడ్లు వేద్దామని ఆలోచనతో నిన్న 4 బెడ్లు వేసినాము. ఈరోజు 1 2 3 బెడ్లు అయినాయి. ఇంకో 3 బెడ్లు ఉంటాయి. ఈ 3 బెడ్లు చేస్తే మేము అనుకున్న 10 బెడ్లు అవుతుంది. చూద్దాం ఇక ఎట్లా వస్తుంది ఏం లెక్క అనేది. మనకు ఎంతో కొంత జరిగితే ఖాళీ ఉండకుండా ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అవుతుంది కదా. ఆ ఉద్దేశంతో అంతర్ పంట చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరైనా వంకాయల అంతర్ పంటగా ఎవరైనా ఇంకా వేరే రకాలు ఏమైనా వేస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు చేసే పని. అప్పటి వరకు నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూ ఉండండి. దేవర్షి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.